నేను ఇప్పుడు పైథాన్‌లో ఉన్న 2 ప్రత్యేకమైన కీవర్డ్స్ లేపోతే కంట్రోల్ స్ట్రక్చర్స్ అయిన 2 వీటి గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి బ్రేక్ స్టేట్మెంట్. దీన్నే బ్రేక్ కంట్రోల్ స్ట్రక్చర్ అని గాని, బ్రేక్ స్టేట్మెంట్ అని కానీ అంటాము. రెండోది కంటిన్యూ కంట్రోల్ స్ట్రక్చర్ లేకపోతే కంటిన్యూ స్టేట్మెంట్. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ వాటిని మనం ఇటరేటివ్ లూప్స్లో లేదా ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో మనం ఎలా వాడతాము, ఎప్పుడు వాడతాము అనేదాన్ని మనం చూద్దాము. ఎప్పుడైనా కానీ మనం ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనగా లూప్స్ రాసినప్పుడు ఈ లూప్స్లో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనము ఈ లూప్ని బ్రేక్ చేయాలి అంటే ఈ లూప్ యొక్క కాసేపు ఇది ఎండ్ లూప్, ఈ లూప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది అనుకుందాం. ఈ లూప్ని బ్రేక్ చేయాలి అంటే ఇక్కడ మనం బ్రేక్ అని రాయాలి. ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రామ్ కంట్రోలు ఈ లూప్ యొక్క బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రాస్తాము, ఏదో వైల్ ఒక కండిషన్ రాస్తాము. ఈ కండిషన్ రాసినాక ఇండెంటేషన్తో కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాము. ఇక్కడ మనం గనక బ్రేక్ రాసినట్లయితే, బ్రేక్ అని రాసినట్లయితే యాక్చువల్గా ఇక్కడతో వైల్ అయిపోయింది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రాస్తున్నాయి వైల్లో లేని నెక్స్ట్ స్టేట్మెంట్స్, అంటే ఇండెంటేషన్ వేరుగా ఉంది కదా, ఇవన్నీ నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఈ 4 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అవటం మూలాన ప్రోగ్రామ్ కంట్రోలు ఈ నెక్స్ట్ స్టేట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ బ్రేక్ కింద ఉన్న 3 స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయినట్లయితే ఈ బ్రేక్ కింద ఉన్న మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అలాగే మనకున్న రెండోది కంటిన్యూ. కంటిన్యూ ఏం చేస్తుంది అంటే మనం ఈ లూప్లో గనక కొన్ని స్టేట్మెంట్స్ రాసి, రైట్, ఇక్కడ మనం మిగతా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎండ్ లూప్ అంటే లూప్ యొక్క చిట్ట స్టేట్మెంటు. ఇక్కడ కంటిన్యూ అని రాసినట్లయితే యాక్చువల్గా ఈ కంటిన్యూ స్టేట్మెంటు దాని కింద ఉన్న మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా లూప్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ తీసుకుని వెళుతుంది. ప్రోగ్రామ్ కంట్రోల్ని నెక్స్ట్ ఇటరేషన్కి తీసుకువెళ్తుంది. అంటే లూప్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మనం వైల్లో గనక రాసినట్లయితే వైల్ కండిషన్ రాసి, ఇక్కడ ఇండెంటేషన్తో కొన్ని స్టేట్మెంట్స్ రాసి, ఇక్కడ కంటిన్యూ అని రాసి, ఇక్కడ మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ రాసి, వేరే ఇండెంటేషన్తో మనం నెక్స్ట్ స్టేట్మెంట్స్ కనుక రాసినట్లయితే ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి మనకు తెలుసు. ఈ కంటిన్యూ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది లూప్ యొక్క స్టార్టింగ్కి ప్రోగ్రామ్ కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ కంటిన్యూ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఒకవేళ ఈ కంటిన్యూ అయితే కనుక ఎగ్జిక్యూట్ అవ్వవు. నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఈ కండిషన్ మళ్ళీ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఏ వాల్యూ ఈక్వల్ టు 1 తీసుకుని ఏ లెస్ దాన్ వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని మీరు కంటిన్యూ అన్నారు అంటే కంటిన్యూ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాశాను. కంటిన్యూ అన్నారు అంటే 1 లెస్ దాన్ 5 ట్రూ అయిపోయింది. ఈ కింద ఏదో మనం రాసాం, ప్రింట్ అనో ఏదో ఒకటి, ప్రింట్ ఏ అన్నాం మనం. అంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ 1, యాక్చువల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ వాల్యూ ఇక్కడ పెట్టాను. ఏ లెస్ దాన్ 5 కరెక్టే. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏ వాల్యూ 2 అయింది. 2 అయినా మళ్ళీ పైకి వెళ్ళింది. 2 లెస్ దాన్ 5 ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 3 అయింది. 3 లెస్ దాన్ 5 అంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, పైకి వెళ్తుంది. ఇది ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవట్లా యాక్చువల్గా, రైట్. ఏ వాల్యూ ఈక్వల్ టు 4 లెస్ దాన్ 5 మళ్ళీ కంటిన్యూ అయింది. ఏ వాల్యూ ఈక్వల్ టు 5 లెస్ దాన్ 5 ఇప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే బ్రేక్ స్టేట్మెంట్ కూడా. ఈ రెండింటిని నేను ఆన్లైన్లో మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, రైట్.
నేను పైథాన్ ఆన్లైన్ తీసుకున్నాను. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ బ్రేక్ అని రాస్తున్నాను. బ్రేక్ ఇన్ వైల్ లూప్, ఎగ్జాంపుల్ ఫర్ బ్రేక్ ఇన్ వైల్ లూప్ అని నేను రాశాను. ఇక్కడ నేను ఏ వాల్యూ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. తీసుకుని వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాను. 10 అని రాసి తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రైట్ ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు అని ఆ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాస్తున్నాను. ఏ ప్లస్ 1 ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఒక కండిషన్ రాస్తాను. ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 5 అయితే ఏం చేయమంటున్నాను అంటే బ్రేక్ చేయమంటున్నాను. యాక్చువల్గా బ్రేక్ అంటే వైల్లో నుంచి బయటికి రమ్మంటున్నాను. బయటికి వచ్చినట్లయితే ఇక్కడ నేను ఆ స్టేట్మెంట్ రాస్తాను. రైట్ ప్రింట్ వీఆర్ అవుట్ ఆఫ్ వైల్. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంతో కూడా మనం చూద్దాం. ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు కామా ఏ. చూడండి ఇక్కడ మీరు ఏ వాల్యూ ఏమవుతుంది 1 లెస్ దాన్ 10 ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాయాలి. ఏ ప్లస్ 1 రాసాము. రైట్, కాబట్టి ఏ వాల్యూ 2 అయింది. రైట్, ఏ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి బ్రేక్ అవ్వదు. మళ్ళీ వైల్ లూప్ ఇక్కడితో అయిపోయింది, బ్రేక్తోనే అయిపోయింది, పైకి వెళ్ళింది. ఏ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. రైట్, అలాగే 5 కూడా ప్రింట్ అవుతుంది. రైట్, 5 ఈక్వల్ టు 5 అయింది కాబట్టి యాక్చువల్ 5 ప్రింట్ అయిన తర్వాత ఏ వాల్యూ 6 అయింది. 5 ఈక్వల్ టు 5 అయింది కాబట్టి బ్రేక్ అయ్యి వైల్ లూప్లోంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏ వాల్యూ ఎంతో ప్రింట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సారీ, ఒక ఏదో ఎర్రర్ వచ్చింది. రైట్, ఇన్వాలిడ్ సింటాక్స్ ఏ వాల్యూ కామా పెట్టలేదు నేను. ఒకసారి ఇక్కడ కామా పెట్టాలి. రైట్, చూడండి ఏ వాల్యూ 1 2 3 4 అయ్యింది. యాక్చువల్గా ఎందుకు బ్రేక్ అయిన ముందు 4 వరకు అయ్యింది. ఏ వాల్యూ ఎప్పుడైతే 5 అయ్యిందో దీన్ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 5 ఈక్వల్ టు 5 బ్రేక్ అయిపోయి మనం వైల్ లూప్ని బ్రేక్ అయ్యి మనం బయటకు వచ్చాము. బ్రేక్ అయ్యేటప్పటికి వైల్ లూప్ వాల్యూ 5. ఏ వాల్యూ 1 లెస్ దాన్ 5 ట్రూ ఏ ప్రింట్ అయింది. ఏ వాల్యూ 2 ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 2 లెస్ దాన్ 5. ఏ వాల్యూ 3 4 5 3 4 లెస్ దాన్ 10. రైట్, కానీ ఏ వాల్యూని తర్వాత మనం ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏ వాల్యూ 5 అయింది. 5 ఈక్వల్ టు 5 బ్రేక్ అయింది, అంటే 4 వరకు మనకు ప్రింట్ అయినాయి. ఇది బ్రేక్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు దీన్ని మార్చి కంటిన్యూ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ నేను మీకు వ్రాస్తాను. నేను ఇక్కడ దాన్ని మారుస్తున్నాను. కంటిన్యూ. నేను ఈసారి ఏం చేశాను అంటే సేమ్ ఇదే తీసుకున్నాను. యాక్చువల్ ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఏ వాల్యూ ఈక్వల్ టు 12 తీసుకున్నాను. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఏ లెస్ దాన్ ఈక్వల్ టు 12 తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాశాను. చూడండి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని నేను రాశాను. ఏ ప్లస్ 1 రాసిన తర్వాత ఏ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే ఏం చేయమంటున్నాను అంటే కంటిన్యూ చేయమంటున్నాను. రైట్, అంటే మళ్ళీ పైకి వెళ్ళమంటున్నాను. ఇక్కడ ప్రింట్ అవుట్ ఆఫ్ ఇక్కడ దీన్ని తీసేస్తాను. తీసేసి నేను దీని కింద రాస్తాను. దీన్ని కంట్రోల్ X. రైట్, ఈ ఇఫ్ కింద కేవలము ఇది ఒకటి మాత్రమే ఉంది. వైల్ లూప్లోనే రాస్తున్నాను నేను.
రైట్. చూడండి, ఏ వాల్యూ 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ వాల్యూ 5 కన్నా తక్కువ కాబట్టి కంటిన్యూ, మళ్ళీ వైల్ దగ్గరికి వెళ్తుంది. 2 లెస్ దాన్ 12, ఏ వాల్యూ 3 అయింది, 3 లెస్ దాన్ 5 కాబట్టి మళ్ళీ వైల్ దగ్గరికి వెళ్తుంది. రైట్. అలాగే 4, 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5, మళ్ళీ వైల్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏ వాల్యూ 6 అయింది, 6 దగ్గర నుంచి అవుట్పుట్ వస్తుంది. ఏ లెస్ దాన్ 6 లెస్ దాన్ 5 ఫాల్స్ కాబట్టి కంటిన్యూ అవ్వదు, ఇది ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ వైల్లో ఉంది యాక్చువల్గా. రైట్. దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఎందుకంటే బ్రేక్ అయ్యేసరికి అంటే 13 అయిన తర్వాత ఏ వాల్యూ 13 నాట్ లెస్ దాన్ 13 కాబట్టి ఇది బయటకు వచ్చి 13 కూడా ప్రింట్ చేసింది. ఒకసారి నేను మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఇదిగోండి, ఏ వాల్యూ 5 కన్నా తక్కువ అయితే, 5 మరియు 5 కన్నా తక్కువ అయితే పైకి వెళ్ళిపోమన్నాం, కంటిన్యూ అవ్వమన్నాము. ఇందాక మనం ఇక్కడ చూపించినట్లు కంటిన్యూ అవ్వమన్నాము. అక్కడ వరకు వెళ్ళిపోయింది కాబట్టి మనకు దీన్ని ప్రింట్ చేసింది. మీకు ఇది కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.